టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వ్యూయర్స్, అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ విషయంలో స్టక్ అయ్యేలా చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏ విషయంలోని ఎవరు చేద్దాం అనుకుంటున్నారు అనేది డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 5 మెంబర్స్ అండి మీకు జస్టిస్ జరిగిపోతుందని చెప్పి డబ్బులు ఇచ్చి స్ట్రాంగ్గా హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి దారులు చూస్తున్నారంట. 5 మెంబర్స్ ఈ సిగ్నిఫికెంట్. వాళ్ళు ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరండి. కర్మ ఈజ్ రియల్. డివైన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా క్లియర్గా ఉందండి. డివైన్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళ మనీ అనేది రొటేషన్ చేసి వాళ్ళకి స్ట్రాంగ్గా డివైన్ జడ్జ్మెంట్ ఇచ్చారండి. అండ్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ని డివైన్ పక్కకు గెంటేశారు అండ్ ఎదురు చూస్తున్నారంట. దేని గురించి ఏంజల్? ఏ రకంగా కూడా వాళ్ళు మీకు వచ్చేదాన్ని ఆపలేరండి. అది డివైన్ డిసిషన్, ఏ రకంగా కూడా ఆపలేరు. అండ్ ఎస్, ఇంట్లో ఫీమేల్ ఫిగర్కి ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేసి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి కొలాబరేషన్ చేశారంట. బట్ కొలాబరేషన్ అనేది తలకిందులు అయిపోయిందండి. అండ్ ఏడ్పించాలి అని చూశారు, బట్ దానికి అవకాశం లేదండి. ఎవరైతే ఒక మేల్ ఫిగర్ ఉన్నారో వాళ్ళు మీకు వస్తున్నవన్నీ కూడా రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారంటే ట్రావెలింగ్లో, అంటే మీరు జర్నీ చేస్తున్నప్పుడు. చెప్పండి ఏంజల్, దేని గురించి ఆఫర్? దేని గురించి ఆఫర్? లైఫ్లో మీరు నిలబడిపోతున్నారని చెప్పి ఆఫర్ ఇచ్చారంటండి. మనీ ఆఫర్ కన్ఫర్మేషన్. అండ్ టైమింగ్ ఏంటి ఏంజల్? టైమింగ్ ఏంటి? ఒంటి కాలు మీద నిలబడతారండి మీరు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఓవర్బర్డెన్ చేయలేరు, బట్ ఇబ్బంది పెట్టాలని ట్రావెలింగ్లో వాళ్ళకి మనీ ఇచ్చారు. ఎస్, టవర్ మూమెంట్ తీసుకురావాలని, ఏడిపించాలని. న్యూ బిగినింగ్ లేదండి. ఈ యంగ్ పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదు. అండ్ స్పైయింగ్ చేస్తున్నారు కానీ దారి లేదండి. వాళ్ళు మీకు వచ్చేదాన్ని ఆపలేరు, అవకాశం కూడా లేదు. వాళ్ళు అనుకుంది జరగదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ముందుగా ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ అండి. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ప్రతి దానికి కూడా ప్రతిఫలం చూస్తారు. నో నీడ్ టు వరీ. కంక్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అండి. చాలా ప్రాబ్లమ్స్ ఎండింగ్ వచ్చేసి హోల్డ్ యువర్ విజన్. ఓకేనా? మీరు చేసిన పనిని హోల్డ్ చేయండి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. ఎమోషనల్స్ డ్రామాస్ ఆడతారంటే పట్టించుకోవద్దు. అండ్ పవర్ఫుల్ చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్స్ అనే ఎండింగ్ వచ్చేసాయి. టైం అనేది టైం ఇవ్వండి. దేనికైతే మీరు టైం ఇస్తున్నారో ఏ టైం టు గివ్ రాదర్ దెన్ టేక్. టైం తీసుకోవడం కంటే కూడా టైం ఇవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. లక్కీస్ యువర్ సైడ్. మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ విన్నింగ్ తర్వాత విన్నింగ్ అండి. కీప్ గోయింగ్. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. యు ఆర్ ద వారియర్ అండి. ఓకేనా? యు ఆర్ ద వారియర్. మీరు యొక్క పోరాట యోధుడండి. ఈ లైఫ్ అనేది మీకు, ఈ లైఫ్తో మీరు పోరాడడానికి వచ్చారు అని ఏంజల్స్ చెప్తున్నారు. బీ ఫియర్లెస్. దేనికి కూడా భయపడద్దు. అండ్ స్టే స్ట్రాంగ్గా నిలబడండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ట్రావెలర్. న్యూ డైరెక్షన్లో వెళ్ళండి. రెగ్యులర్గా చేస్తున్న వర్క్ అయినా కూడా న్యూ డైరెక్షన్లో వెళ్ళండి అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ట్రాక్ డౌన్ యువర్ ఫియర్స్ అండ్ డిజైర్స్. మీరు ఏది చేయగలరు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నిటినీ కూడా నోట్ డౌన్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్స్. మీ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ పాత్రలో వెళ్ళాలి, ఏ పాత్రలో వెళ్తే రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి అని ఆలోచించి న్యూ డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్తున్నారండి. మీ యొక్క పర్సెప్షన్ అనేది షిఫ్ట్ చేయండి. ఓకేనా? సో రెగ్యులర్గా కాకుండా చూసే విధానం దాన్ని షిఫ్ట్ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఇంకా చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ద చారియట్. ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ని అందుకోబోతున్నారంట. చాలా త్వరలోనేనండి. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ విల్ పవర్ అనేది మీలో చాలా ఇంప్రూవ్ అయింది. గతంలో కంటే కూడా ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంప్రూవ్ అయింది. మీలో విల్ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారండి. అండ్ పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది పెరిగిందంట మీకు.
ఏంజల్స్ ఇంకా మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? లవ్ అండ్ లెట్ యువర్ సెల్ఫ్ బీ లవ్. సెల్ఫ్ కేర్ అంటే తీసుకోండి అండ్ మీరు చేస్తున్న పనిలో అప్పుడప్పుడు బ్రేక్స్ అనేది ఇస్తూ ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ పీస్ కీపర్, ఓకేనా. సో లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బి రైట్. అండ్ ఏదైతే చుట్టూ సిచ్యువేషన్స్ ఉన్నాయో దాన్ని డివైన్కి వదిలేండి, వాళ్ళు చూసుకుంటారంట. లెర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఎస్, మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే డివైన్ పూజ చేస్తున్నారో, సో దాని నుండి అడగండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్స్ని అడగండి. సో మీకు ఏం కావాలి, మీ విష్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు అనేది అడగండి అని చెప్తున్నారు. బీ గ్రేస్ఫుల్ ఇన్ మూమెంట్ అండ్ యాక్షన్. మీరు తీసుకుంటున్న యాక్షన్లో స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోండి అండ్ మూమెంట్ తీసుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయని చెప్తున్నారండి. మీ యొక్క హయ్యర్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు పనిష్ చేస్తారు. ట్రస్ట్ ఇన్ హయ్యర్ ఫోర్సెస్, ఓకేనా. ఏ విషయంలోనైనా సరే వారి మీద డివైన్ మీద నమ్మకం ఉంచండి, ఓకేనా. ఏం మిస్సింగ్ ఏంజిల్? సెలబ్రేషన్ని ఆపేయాలి అని చెప్పి స్టార్ట్ చేసిన న్యూ బిగినింగ్ అనేది మిస్సింగ్ అండి. సో మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరు అండ్ ఇది కంటిన్యూ చేస్తే వాళ్ళు కనిపించరు ఇంకా, ఓకేనా. అండ్ వేగంగా అంటే వేగంగా నెగిటివ్ ఎనర్జీస్తో మీ పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట. మీరు ఏం చేస్తున్నారు అది. సో ఆగదండి, ఛాన్స్ లేదు. అండ్ అవకాశంగా తీసుకొని మనీ ఇవ్వడం కానీ మనీ తీసుకోవడం కానీ చేసి క్రియేషన్ అయితే ఖచ్చితంగా చేయలేరని చెప్తున్నారు. అండ్ హ్యాపీ ఎండింగ్ పక్కా అండి. హ్యాపీ ఎండింగ్ చూడడమే వాళ్ళ పని అండి లైఫ్ టైంలో. దాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆపలేరు. అండ్ ఇంకొక ఫేట్ని మార్చడానికి వీల్లేదు, మార్చడానికి ప్రయత్నించినా అది పని అవ్వదని చెప్తున్నారు ఏంజల్స్. సాడ్ చేయాలని చూస్తున్నారంట మిమ్మల్ని, మీ ఫ్యామిలీని మనీ కోసం. ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళే మనీ పోగొట్టుకున్నారండి. అండ్ నిజాలు ఇంకా తెలుస్తాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. త్వరలోనే మనీ వస్తాయండి మీకు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, స్పైయింగ్ చేస్తున్నారంట. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని గురించి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేస్తారు అని చెప్పి. కమ్యూనికేషన్ ఈజ్ కీ అండి. సో క్లియర్గా మాట్లాడుకోండి, క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్తున్నారు. కీప్ గోయింగ్, బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్, ఓకేనా. అండ్ డిసైడ్ అయిపోయారు కదా, సో యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ అండి. మీ పాస్ట్ గతంలో ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెనక్కి లాగేదిలా ఉండకూడదు, ఓకేనా. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి, హీల్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. యాక్షన్ తీసుకోండి అని డబుల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తారు ఏంజల్స్. సో ఇంకా డిలే చేయొద్దు, ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి అని చెప్తున్నారు. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.